హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ థర్డ్ T20 అయ్యి మరి ఆల్రెడీ మనం సిరీస్ అయితే గెలిచినాం. మరి ఫస్ట్ మ్యాచ్లో అక్కడ మోహెల్లో మరి కాంఫరెన్స్ విక్టరీ నమోదు చేసుకున్నారు మనోళ్ళు. సెకండ్ మ్యాచ్లో కూడా మరి ఇండోర్లో మనోళ్ళు తగ్గేదిలే అన్నట్టు పర్ఫామ్ చేసి మరి అక్కడ సిరీస్ని అయితే మనోళ్ళు గెలుచుకున్నారు. ఇక మూడవ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. ఇక ఇక్కడ వికెట్ చూసుకుంటే మరి స్మాల్ బౌండరీస్ ఉంటాయి, ఫ్లాట్ వికెట్ ఉంటుంది కాబట్టి మరోసారి మరి హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇక ఒకసారి స్టార్స్ చూసుకుంటే మరి ఇక్కడ మొత్తం 9 మ్యాచ్లు ఆడితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 3 సార్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి 5 సార్లు గెలిచి ఒక మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్గా ముగిసింది. మరి క్లియర్ కనబడుతుంది మరి సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరి 200 కొట్టపోతే కష్టం ఇక్కడ గెలుచుడు. ఇక విన్నింగ్ టాస్ మరి అక్కడ బోత్ కెప్టెన్స్ మరి అక్కడ ఫస్ట్ బౌలింగ్ చేద్దామని చూస్తారు, కానీ అక్కడ మరి మనకు కావాల్సింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరి అక్కడ మరి డిఫికల్ట్ కండిషన్స్ ఫేస్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం కాబట్టి మరి ఈ మ్యాచ్లో గిట్ట రోహిత్ శర్మ టాస్ గిట్ట గెలిస్తే మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మరి ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో బెటర్గానే కంబ్యాక్ చేసారు ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే. కానీ ఫస్ట్ బ్యాట్లో బ్యాటింగ్ వీకింది, సెకండ్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ వీకింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో చూడాలి మరి అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ మంచిగా రానిచ్చి మరి మ్యాచ్ గెలిస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది వాళ్ళకి. ఒక్కోసారి ప్లేయింగ్ 11 చూసుకుంటే మరి అక్కడ ఇబ్రాహీం జద్రన్, రెహమానుల్లో గుర్బజ్, రెహమద్ షా, అజ్మతుల్లా ఒమర్జై, నజీబుల్లా జద్రన్, మొహమ్మద్ నబీ, కరీం జనత్, ముజీబుర్ రెహమాన్, క్వాయిస్ అహ్మద్, ఫజలక్ ఫరూఖీ అండ్ నవీన్ ఉల్లాకు. ఇక్కడ వాళ్ళకి క్వాయిస్ అహ్మద్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి నూర్ అహ్మద్ ప్లేస్లో. ఇక మరోవైపు మన టీంలో చాలా అంటే చాలా చేంజెస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బెంచ్ ప్లేయర్స్కి అవకాశం ఇస్తే చాలా అంటే చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అవేష్ ఖాన్ ఉన్నాడు. ఇవరకు ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళు ఆడలేదు కాబట్టి మరి ఎలాగో సిరీస్ గెలిచినాం కాబట్టి వాళ్ళకు కూడా ఛాన్స్ అయితే దొరకవచ్చు. ఇక మరి అక్కడ చూసుకుంటే మరి అక్కడ అవేష్ ఖాన్ అయితే మరి అక్కడ ముఖేష్ కుమార్ ప్లేస్లో వస్తాడు. ఇక జితేష్ శర్మ ప్లేస్లో సంజు శాంసన్ బరిలోకి దిగుతాడు. అండ్ అదే అక్కడ రవి బిష్ణోయ్ ప్లేస్లో మరి అక్కడ కుల్దీప్ యాదవ్ అయితే బరిలోకి దిగుతాడు. ఇక తిలక్ వర్మ కూడా మరో మ్యాచ్ ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ వాషింగ్టన్ సుందర్. మరి తిలక్ వర్మ చేత్తో అక్కడ 2-3 ఓవర్లు వేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది. మరి బౌలింగ్ కోసమైనా అతను అయితే టెస్టింగ్ చేస్తారు. ఇక ఒకసారి ఫైనల్గా తుది జట్టు చూసుకుంటే రోహిత్ శర్మ ఎస్ఎఫ్సి జేసీలో ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, 4లో శివం దుబే, 5లో సంజు శాంసన్, 6లో రింకు సింగ్, 7లో అక్షర్ పటేల్, 8లో వాషింగ్టన్ సుందర్ తిలక్ వర్మ, 9లో కుల్దీప్ యాదవ్, 10లో హర్షదీప్ సింగ్ అండ్ 11లో అవేష్ ఖాన్. మరి ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా కాంబినేషన్ మాత్రం సాలిడ్గా కనిపిస్తుంది. ఇక మన ఇద్దరు దిగ్గజాల నుంచి ఇంకా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు, అటు విరాట్ కోహ్లీ కానీ ఇటు రోహిత్ శర్మ కానీ. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో మంచి టచ్లో కనిపించినా కానీ ఇంకా అతని దగ్గర నుంచి అయితే మనం రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు రోహిత్ శర్మ రెండిట్లో కూడా డక్అవుట్ అయింది కాబట్టి ఈ మ్యాచ్లో ఒక పెద్ద స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరి అక్కడ ఒక పెద్ద స్కోర్ కొడితే మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ మనోళ్ళు అయితే ఈ మ్యాచ్లో పలు చేంజెస్ అయితే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరి. అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా